తమిళనాడుకు చెందిన రినీ సంపత్ ఈవిడ ఇప్పుడు వాషింగ్టన్ డీసీ మేయర్గా పోటీలో నిలబడ్డారు. 31 సంవత్సరాలు ఈవిడికి. ఇప్పుడు 7 సంవత్సరాల వయసులో అమెరికా వచ్చారు. తమిళనాడు నుంచి వాళ్ళ అమ్మ నాన్నలు ఈ 7 సంవత్సరాల పాపను తీసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. అనేక ప్రాంతాల్లో స్థిరపడి చివరికి వాషింగ్టన్లోనైతే వీళ్ళు ఇప్పుడు ఉంటున్నారు. ఈవిడికి అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. ఇప్పుడు మేయర్గా డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి రోడ్ల మీద గుంతల్ని, అలాగే అత్యధిక ధరల్ని తగ్గిస్తానని ఈవిడ వాగ్దానం చేస్తుంది. అలాగే సరికొత్త డీసీని కూడా చూపించబోతున్నాను అనే నినాదాలతో అయితే ఈవిడ వెళ్తుంది. ఈవిడ తమిళనాడుకు చెందినటువంటి మహిళ కావడం చరిత్ర సృష్టించారు. ఎందుకంటే ఒక భారతీయ మహిళ ఇప్పటి వరకు వాషింగ్టన్కి మేయర్ ఎవరు పోటీ చేయలేదు. అది కూడా 31 ఏళ్ళ వయసులో. అది ఈవిడ పుట్టిక అక్కడ కాదు, ఈవిడ ఇక్కడే పుట్టారు. భారతదేశంలో పుట్టి 7 సంవత్సరాలు పెరిగి అక్కడికి వెళ్ళి ఆ పౌరసత్వం పొంది నిజంగా అక్కడ పోటీ చేయడం అనేది నిజంగా చాలా విశేషమే. అలాగే మనం ఇక్కడ అమెరికా యొక్క రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఎందుకంటే విదేశాలకు చెందినటువంటి వారిని ఆదరించి అక్కడ పోటీకి నిలబడడం అనేది ఆ రాజ్యాంగానికి ఉన్నటువంటి గొప్పతనమే కదా. మన రాజ్యాంగానికి మంచి గొప్పతనం ఉంది. అలాగే మన రాజ్యాంగం కూడా చాలా గొప్పది. కాకపోతే ఇది చాలామంది దేశద్రోహులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు, మన యొక్క రాజ్యాంగాన్ని. అక్కడ దేశద్రోహులు కాదు, ఆ అమెరికాని చాలా వరకు అమెరికన్ల కంటే మన వాళ్ళే బాగా ప్రేమిస్తారు, మంచిగా అభివృద్ధి చేస్తారు. మన వాళ్ళ వల్ల కూడా చాలా వరకు అమెరికా అభివృద్ధి చెందింది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మన వాళ్ళు కూడా అమెరికా వల్ల ఎంతో బాగుపడ్డారు, అది ఎటువంటి సందేహం లేదు. సో రెండును ఒకరు అదే మ్యూచువల్ బెనిఫిట్స్. కానీ మన దరిద్రం ఏంటంటే ఇక్కడ రాజ్యాంగం అందరికీ అవకాశాలు ఇస్తుంది, కానీ ఆ అవకాశాలే కొంతమంది వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని దేశానికి తూట్లు పొడిచి దేశంలోనే పందికొక్కుల్లా తింటూ పందికొక్కుల్లా కంటూ ఇష్టం వచ్చినట్లుగా దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు.